స్టాప్! ఇక్కడ ఎందుకండి? డబ్బులు ఇచ్చేసేయాలండి. అయ్యో వాడిని పట్టుకోవాలి. త్వరగా పోనీ. వెళ్ళండి వెళ్ళండి. అదిగో ఆ రెడ్ కలర్ టీ షర్ట్. ఆడ ఇట్టే పట్టేస్తానండి. అన్నయ్య కొంచెం త్వరగా వెళ్ళండి అన్నయ్య. వెళ్తున్నా సెల్లమ్మా. వెళ్ళండి వెళ్ళండి. పట్టుకోండి పట్టుకోండి. ఏటమ్మా పట్టుకునేది? ఆడెళ్ళి స్పీడ్ చూస్తా ఉంటే రేసుల్లో గెలిచేవాళ్ళు ఉన్నాడు. కొంచెం స్పీడ్ గా పోనీయా. ఇంకా స్పీడ్కి వెళ్తే నా పిల్ల రోడ్డును పడతారు. తర్వాత చూసుకుందాం. నేను పైకి పోయాకండి. అయ్యో పోరా. ఏంటి పోరానా? మరి పోరా బట్ట బరుడా. దీనికంటే పోరానే బాగుంది. అన్నయ్య అని మొదలెట్టి పోరా దాకొచ్చావు. ఇంకా ఏమేమంటావో. వాడిని పట్టుకోకపోతే పచ్చి బూతులు తిడతా. 5 రూపాయలు గోల్డ్ సంచికి ఎవరైనా ఆటోలో చేంజ్ చేస్తారా? ఎక్కడికి వెళ్ళమంటావు? ఎదర గోతులు తవ్వారు. ఏంటి గోతులో పడి సావమంటావా? ముందు డబ్బులు ఏమా? ఈరోజు పొద్దున్న ఎవరి మొహం చూసానే ఏమో. ఇదిగో ఇవ్వు. ప్లే గ్రౌండ్ ఎట్టెళ్ళాడు? గోడ దూకుతున్నాడు. పట్ట పగలే దొంగతనానికి వెళ్తున్నావా? అమ్మా అమ్మా గోనె సంచి. హలో పోలీస్ స్టేషన్. హెడ్ కానిస్టేబుల్ జనార్దన్ గారు ఉన్నారా? వినోద్, బైక్ కాంపౌండ్ వెనక పార్క్ చేశాను. ఇంట్లో పెట్టు, నేను స్నానం చేసి వస్తాను. సార్ ఆ గోడ సంచి దొంగ ఈ ఏరియాలోనే ఉన్నాడు సార్. పదండి. ఈ ఏరియాలో? అవును సార్. సరిగ్గా చూసావా? వెళ్ళండి సార్. ఇలాగే వచ్చాడు సార్. ఒక గోడ సంచి తీసుకుని బైక్ లో వచ్చి ఈ గోడ దూకాడు సార్. సార్ చూడండి, బైక్ లేదు. దొంగ సచ్చినోళ్ళు 4 బైకుల్లో వచ్చి మెయిన్ గేట్ దగ్గర ఉంటారు. ఏం సార్ అలాగే నుంచున్నారు? ఎక్కి రండి. ఇది మా ఇల్లు. ఆహా చూసారా సార్, పోలీస్ ఇంట్లోనే దొంగతనానికి వచ్చాడంటే వాడు ఎంత పెద్ద దొంగ ఏంటాడు. ఇవాళ వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. అప్పుడు తెలిసింది నేను ఎవరని. రండి సార్. ఎవరమ్మా నువ్వు? ఎవరండి ఈ అమ్మాయి? మన ఇంట్లోకి దొంగ వచ్చాడంట. దొంగ? టాక్సీ ఎవరి అమ్మాయి మా ఇంటికి వచ్చి నన్నే గుర్తొస్తుంది? వైఫ్ తప్ప అందరూ నన్ను టచ్ చేస్తున్నారు. అల్లుడు, మన ఇంట్లోకి దొంగోడొచ్చట. దొంగోడు కాదత్తయ్యా, దొంగది. పోలీస్ ఇంట్లోనే దొంగ. చట్టం చచ్చుబడిపోయిందిరా దేవుడా. ఎవరు మీరు? హలో, ఎవరు మీరు? అడుగుతున్నాను కదా, ఎవరు మీరు? ఏం కావాలి? హలో అమ్మా, ఎవరావిడ? దొంగది. అయ్యో, దొంగోడొచ్చటే. దొంగదా? ప్రేమిస్తే సంజయ్ హైట్ ఉన్నాను కదా అని అలాగే ఒక మెకానిక్ ని సెటప్ చేసి ఇంట్లోకి పరిగెత్తుకు రమ్మన్నావా? మేమందరం వాడిని దొంగ అనుకోవాలా? నిజం చెప్పు, నీ హృదయంలో ఎవరిని దాచిపెట్టావు? నువ్వు అరిచికి పెట్టా నిజాన్ని దాచలేవు. మెంటలెక్కినట్టుంది. ఎవడ్రా రోడ్డుకి అడ్డంగా గొంతలు తవ్వింది? ముసలోళ్ళు పడితే ఫైల్ క్లోజ్ అయిపోదు. ఏదో నాకు జిమ్నాస్టిక్స్ తెలుసు కాబట్టి జంప్ చేసి వస్తున్నా. అయ్యో అమ్మో, పల్సర్ శక్తి కోసం ఇంటికి వచ్చేసిందా? దీని చేతికి దొరికే ఉంటే కైమే కింద కొట్టేస్తుంది. మన ఇల్లంతా మనకి చూస్తుంది. ఎవరు? అక్కడ గుచ్చేవేంటి బావా? అక్కడ గుచ్చితే కేసు లేదురా. లోపల ఉన్నాడా అంటే నన్నే తరుగుతున్నారా? అయ్యో అయ్యో, ఇక నా వల్ల కాదురా బాబోయ్. ఇది ఇల్లంతా తిరిగి చూసి ఇదే దొంగతనం చేస్తుందేమో. ఇప్పుడు నేనేమంత పెద్ద తప్పు చేశానని ఓ పెద్ద దొంగల ముఠా నాయకుడిని తరుగుతున్నట్టు తరుగుతున్నారు. వీడెవడ్రా బాబు నోట్లో పల్సర్ తరుగుతుంది ఓకే, వయసు అయిపోయి నీ ముసలిది తరుగుతుందేంట్రా బాబు? నా వల్ల కాదురా దేవుడా. ఇది నా పెళ్ళం చీర. ఇక్కడ దొంగలేడు. బామా నువ్వు కూడా నువ్వు రారా? అయ్యో దొంగ ఈ దారిలో ఎస్కేప్ అయితే ఇక్కడ మగాడు ఉండదు. నేను ఇక్కడే ఉంటా. ఈ మగధీరుడికి తోడు ముసల్దా. కొంచెం సేపు రిలాక్స్ అవుదాం. ఈ మూట మీద కూర్చుందాం. అమ్మా, ఈ మూట ఇంకా బాగుంటుంది.
అయ్యో అయ్యో ఆ, ఓ, ఆ, ఈ దొంగ దీంట్లో ఉన్నాడు. అందరూ రండి రండి దొంగ దొరికాడు. ఓ, ఆ, అయ్యో, రండి. అల్లుడు నువ్వు భలే పట్టుకున్నావు అల్లుడు. కొట్టండి. ఆ, కొట్టండి. ఆపండి, ఆపండి. సగం గోడ చచ్చుంటాడు. తెరవండి. అసలు టోటల్ గా పోయినట్టున్నాడు. ఎవరో చూద్దాం. గోడ ఓపెన్ చేయనా? తెరవండి. స్టడీ. ఆ, ఓపెన్. ఇక్కడ కూడా లేటనా తీయండి. వీడెవడు? వీడెవడా అంటే నువ్వు వెతికే దొంగ వీడు కాడా? వీడు వాడు కాదు. ఎవడ్రా నువ్వు? ఏయ్ బూతులు మాట్లాడుతున్నావు. వీడు శక్తి ఫ్రెండ్ బాలసుబ్రహ్మణ్యం. బాలుగాడా? అయ్యయ్యో, నేను అప్పుడే చెప్పాను విన్నారా? ఒక అమాయకుడిని ఇలా చెప్పట్లేదే. అత్తయ్య నాకే సంబంధం లేదు, నేను ఎస్కేప్. బాలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏమంటున్నాడు? మొహం వాచిపోయి ఎలా చెప్పరా? దొంగ సచ్చినోడా, తీరు పగలు కొట్టేశావా? ఏయ్, ఎవరు ఎవరు వెనక నుంచి వచ్చి చెట్లు కింద పెడుతున్నారు? ఎవరు? వదులు. ఇక్కడ వదలండి. పట్టుకున్నాడు. అందరూ రండి. గోడ సంచి దొంగని పట్టుకున్నాడు. రండి. నువ్వా? ఎక్కడ రా వినాయకుడు? ఎవ్వ చెప్పరా? అబ్బ, లోపల ఉన్నాడు. ఎక్కడ దాచుకున్నారా? చెప్పు. ఎక్కడ్రా వాడు? లేదా చంపేస్తాను. వీడే గోడ సంచి దొంగ. పట్టుకోండి. ఎవరే దొంగ? వీడు నా కొడుకు. లే ముందు. వీడిని కంటికి దొంగలా కనిపిస్తున్నాడా? బాబు నువ్వే దొంగలా ఉన్నావు. అమ్మ, ఎవరమ్మా ఇది? ఎవరికి తెలుసు? ఇందాకటి నుంచి దొంగ దొంగ అంటూ ఇల్లంతా గందరగోళం చేసిందిరా. ఏమా ఇంకా ఎవరిని దొంగలి చేయాలనుకుంటున్నావు? ముందు ఇక్కడి నుంచి దయచేయమ్మా. పద పద. బరువు ఎక్కువైనా బానే ఉంది. ఏంటమ్మా దివ్య కిచెన్ లోకి వచ్చావు? టీ కావాలా? అత్తయ్య, నేను మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను, వేరెవరి కోసం రాలేదు. మిమ్మల్ని చూస్తే బాధగా ఉంది అత్తయ్య. కేఆర్ విజయలాగా అమ్మోరు కాస్ట్యూమ్స్ వేసి హాల్లో కూర్చోబెట్టి పూజించాల్సిన మిమ్మల్ని ఇలా కిచెన్ లో కష్టపెడుతున్నారే. ఇదంతా కొద్ది రోజులే. నేను వచ్చాక మీకు ఫుల్ రెస్ట్. ఇవ్వండి ఇవ్వండి, సరే. నేను ఇస్తాను. సైడ్ ప్లీజ్. వినోద్, కాఫీ. థ్యాంక్స్ వదినా. బామ్మ, నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా? చూడాలనిపించింది, వచ్చేసాను. నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదు. అమెరికాలో కనుక పుట్టుంటే నెక్స్ట్ స్పీల్బర్గ్ నువ్వే. ఎంత క్యూట్ గా కథలు చెప్తావు. ఇలాగే అమ్మా మీ తాతయ్య కూడా చెప్పేవాడు. ఆ రోజుల్లో తర్వాత వింటాను. 1 2 3 నేను Side, కంటి side, నాకు నేనే రాజు అర్థంగా. మంత్రి వాయిస్తా పగలు రాత్రి. కాఫీ తీసుకో. చాలా థ్యాంక్స్ అమ్మా. ఎలా ఉండేవాడివి ఇలా చెక్కావే? ఈ రోజు నేను లోపల బనీని వేసుకోలేదమ్మా. కటింగ్లు ఇస్తున్నావా? అవును, ఏం చేస్తున్నావు? ఇదా? ఆ. ఇది పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదమ్మా, ఆ. ఆయన గుడుగమ్మా. సైడ్ లో చెప్తా. కొంచెం చిరిగిందన్నారు. సరే ఇవ్వండి, నేను కుట్టిస్తాను అన్నాను. ఏదో దైవకార్యంగా ఉంటుంది కదా అని. ఏమండి ఆ. లోన్ లంగా కుట్టడానికి ఇంతసేపా? త్వరగా కానివ్వండి. ఇది నీలంగానా? చూడమ్మా, సర్కస్ టెంట్ కంటే పెద్దదిగా ఉంది. ఎక్కడికి వెళ్ళాడు? ఎవరిని వెతుకుతున్నావు? నేనెవరిని వెతకట్లేదు. ఓహో, నువ్వు నన్ను చూడ్డానికి రాలేదా? నిన్నెందుకు చూడ్డానికి వస్తాను? నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావా? ఎంత పెద్ద గొడవ జరిగింది. నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? వదినా. ఒక ఫోన్ ఇందాక నుంచి అన్నయ్య ఎక్కడ అని అడుగుతున్నావు కదా, అన్నయ్య వచ్చేసాడు. ఓ మీట్ అయ్యారా? ఓకే ఓకే, క్యారీ ఆన్. హ్మ్. వదినా, పిక్చర్ స్టార్ట్ చేయకముందే అన్నయ్య ఇక్కడికి వచ్చేస్తాడు కదా. వచ్చి ఏం చేస్తాడు? ఉండే రష్ని చూస్తే టికెట్స్ దొరకవనుకుంటాను. టిక్కెట్లు దొరకవా? ఎవరుండగా ఈ మాట అంటున్నావు? మీ నాన్న పోలీస్ అనే ధీమాతో మాట్లాడుతున్నావా? ఆయన యూనిఫామ్ లో ఉంటేనే ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు మఫ్టీలో వచ్చారు, ఒక్కడో లెక్క చేయడు. మా నాన్న ఎందుకండి? మీరే వెళ్ళి టికెట్ తీసుకురండి. నేనా? అవును, ఇప్పుడు ఈ ఊళ్ళో మీరు ఎక్కడికెళ్ళినా గౌరవిస్తారు కదా. అవునవును, అందుకని ఇటువంటి చిన్న పనులు చేయాలని ఆలోచిస్తున్నారు. నేను హడావులో చెక్ బుక్ తీసుకురాలేదు. మీ నాన్నడి కొంచెం క్యాష్ ఉండండి. తీసుకొస్తాను. నాన్నా నాన్నా, ఏంటమ్మా? ఓ 500 ఇవ్వండి, మీ అల్లుడు అడిగారు. తీసుకో బాబు. ఇదిగో తీసుకోండి, త్వరగా వెళ్ళండి.
ఎవరయ్యా మా నువ్వు? ఫ్యామిలీకి 12 టికెట్లు ఇవ్వండి. బయట హౌస్ బోట్ బోర్డు చూసినావు కదా, మళ్ళీ టికెట్ కోసం వస్తావేటి? ఎలవయ్యా ఎలా? అరే చెప్తాను కదా, ఫోన్ తెస్తావేటి? శక్తి, నేనే బావని మాట్లాడుతున్నాను. మన ఫ్యామిలీకి 12 టికెట్లు అడిగావు కదా, వచ్చి అడిగాను లేవంటున్నాడు. కానీ చేతిలోనే టికెట్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? టికెట్స్ మాత్రమే తీసుకురానా లేక చేతి నరికి తీసుకురానా? ఏంటి ఆయనకే టికెట్ ఇమ్మంటావా? సార్ సార్ సార్, ఏంటి? ఏ శక్తి సార్? ఏ శక్తి? నేను చెబితే రౌడీ కొండలు కొట్టి జైలుకు పంపించాడే ఆ సార్ శక్తి. సార్ సార్, శక్తి భావన చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? మీకు ఎన్ని టికెట్లు కావాలో చెప్పండి, నేను ఇస్తాను. ఎన్నున్నాయో అన్ని మిగతావి నేను ఇస్తాను. ఈ టికెట్స్ ఏమైనా అమౌంట్ ఇవ్వాలా? అదే వద్దు సార్, ఈ రోజు కలెక్షన్ కూడా మీ ఇంటికి వస్తుంది, మీరు వెళ్ళి సినిమా చూడండి. మీరు రావడమే మా అదృష్టం సార్. కూర్చో, కూర్చో. రండి రండి కూర్చోండి. మన పవర్ చూసావు కదా. నాన్న మీరు అక్కడ కూర్చోండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి కూర్చో. చిలిపి పనులు చేసుకుంటూ సినిమా చూడొచ్చు. ఏమంటావు? అయ్యో చూడండి చూడండి, రజనీకాంత్ సినిమా ఎంజాయ్ చేస్తూ చూడండి. తర్వాత ఏంటి ఎప్పుడు దిండులో ఉండేదాను, ఈరోజు దూదిలో ఉన్నానేంటి? ఇట్స్ ఆల్ రైట్. బొగ్గ మీద అందంగా సొట్టు ఉండేది, ఈ రోజు ఏంటి పెద్ద హోలు పడింది? బాడీ ఇప్పుడు మారింది. సినిమా చూద్దాం కూర్చోవా? ఏ దివ్య, నువ్వు ఈ సీటుకి రావే, నాకు కనిపించట్లేదు. అడ్జస్ట్ చేసుకుంటున్నా. నువ్వు కాస్త హైట్ గానే ఉన్నావుగా, రా ఇటు. ప్రాణం తీస్తున్నావు. సార్ కొంచెం డౌన్ అవుతారా? ఏమండి ఏమండి, ఏంటి? అల్లుడు మీరు ఇట్రండి. బాబు నువ్వు ఈ సీట్లోకి వస్తావా? రండి మావయ్య. హలో కొంచెం డౌన్ అవుతారా? ఇంకొంచెం డౌన్ అవ్వండి కొంచెం. వినోద్ ఇలా రా. శక్తి శక్తి, ఇక్కడ ఒక ముసలి నల్లిపోరు తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఇక్కడికి వస్తావా? నేను అక్కడికి వెళ్తాను. సరే రా బాబు. హలో కనపడ్డల్లా కొంచెం డౌన్ ఏయ్, అవ్వండి. నువ్వేనా అందరినీ డిస్టర్బ్ చేస్తోంది? నువ్వు ఇక్కడ మెయిన్ పిక్చర్ చూస్తున్నావు, అక్కడ చూడరా నీ పెళ్ళాన్ని ఇంకొకటి చేదిరా. చూస్తున్నాడు.